స్వాగతిస్తాం, గట్టిగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. పూజ్య పీఠాధిపతులారా, గురువులారా, మఠవాసులారా, విశ్వాసులారా, మీకు అందరికీ నమస్కారం. దైవార్చనని అర్థవంతంగా నిర్వహించడానికి లేదా కొనియాడడానికి అవసరమైనటువంటి సవరణలు లేదా సూచనలు లేదా ఉన్నటువంటి వాటిని నూతనీకరించుకోవడం గురించి మనం ధ్యానం చేద్దాం. పవిత్ర దైవార్చన చట్టం ద్వితీయ వాటికన్ మహాసభ విడుదల చేసినటువంటి పత్రికల్లో ఇది మొట్టమొదటి పత్రిక. కానీ దైవార్చన గురించి ఈ సభలో మనం చివరి ప్రసంగంగా పెట్టుకున్నాం. మొదటిది, చివరిది. ఈ దైవార్చన ద్వారా ముఖ్యంగా దివ్య బలి ద్వారా మన రక్షా సాధన సంపూర్ణమవుతుంది అని ఈ పవిత్ర చట్టంలో చెప్పబడ్డది. ఎందుకంటే ఈ దైవార్చన ద్వారా క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. శ్రీ సభ యొక్క యథార్థమైనటువంటి స్వభావాన్ని తమ యొక్క భక్తి జీవనం ద్వారా వ్యక్తం చేయగలుగుతారు. ఈ దివ్య బలి ద్వారా మరి ముఖ్యంగా ట్రెంట్ మహాసభ అంటుంది, ముఖ్యంగా దివ్య బలి ద్వారా క్రీస్తు మరణం మరియు మరణాన్ని జయించినటువంటి చారిత్రక ఘట్టాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపిస్తుంది ఈ దైవార్చన లేదా దివ్య బలి పూజ. ఈ దైవార్చన చట్టంలో 7వ నెంబర్ క్రీస్తు ప్రభు ఏ విధంగా దైవార్చనలో ప్రత్యక్షంగా ఉంటాడో తెలియజేస్తూ 4 అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దైవార్చన నిర్వహణలో శ్రీ సభ ఒంటరి కాదు, కానీ శ్రీ సభను ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు శ్రీ సభలోనే ఉన్నారు. ఆయన యొక్క సన్నిధానం, సాన్నిహిత్యం ఎల్లప్పుడూ శ్రీ సభకు తోడుగా ఉంటుంది అంటూ మొదటగా దివ్య బలి పూజలో ప్రభువు పూజను అర్పించేటువంటి గురువు ద్వారా మనకు క్రీస్తు యొక్క సాక్షాత్కారం లభిస్తూ ఉన్నది. ట్రెంట్ మహాసభ చెబుతున్న విధంగా పూర్వం శిలోపై తాను సమర్పించినటువంటి రక్షణ బలిని గురువు ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు. కానీ యథార్థంగా సమర్పించేది గురువు కాదు, కానీ నిత్య యాజకుడైనటువంటి యేసే. రెండవదిగా దివ్య సంస్కారాలలో మనకి 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. ఈ దివ్య సంస్కారాల ద్వారా కూడా క్రీస్తు యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. ఉదాహరణకి జ్ఞానస్నాన సమయంలో జ్ఞానస్నానం ఇచ్చేది వాస్తవంగా ప్రత్యక్షంగా గురువే అయినప్పటికీ యథార్థంగా జ్ఞానస్నానం ఇచ్చేది క్రీస్తు ప్రభువే అని ఈ చట్టం చెబుతుంది మనకి. మూడవదిగా తన యొక్క వాక్కు ద్వారా క్రీస్తు యొక్క సాక్షాత్కారం మనలో ఉంటుంది. ఎందుకంటే తాను పలికేటువంటి మాట చదివేటువంటి వ్యక్తిది కాదు, కానీ స్వయాన ప్రభువే పలుకుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనకి విశదపరుస్తూ ఉన్నారు. 4వదిగా శ్రీ సభ ప్రార్థించేటువంటి వేళల్లో మరి ముఖ్యంగా స్తుతిగానాలతో, ఇదిగో రోజులో ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, సాయంకాల, రాత్రికాల ప్రార్థనలు, లిటర్జీ ఆఫ్ ది అవర్స్ అంటాం. కాబట్టి ప్రభువును కీర్తించేటువంటి గడియల్లోనూ ప్రభు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. కాబట్టి దైవార్చనని సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇదిగో ఈ 4 అంశాల ద్వారా క్రీస్తు ప్రభు ఈ 4 విధాలుగా తన యొక్క ప్రత్యక్షతను చాటుచెప్తారు. దివ్య బలిలో, దివ్య సంస్కారాలలో, తన యొక్క వాక్కులో మరియు లిటర్జీ ఆఫ్ ది అవర్స్, ప్రభుని కీర్తించేటువంటి ఆ గడియలు. ఇది దైవార్చన. అర్థవంతంగా దైవార్చన నిర్వహించడానికి ఏం చేయాలో నెంబర్ 11 ఈ దైవార్చన చట్టంలో చెబుతూ ఉన్నారు. అర్థవంతంగా దైవార్చన నిర్వహించి పరిపూర్ణ ఫలాలు పొందడానికి యాక్టివ్, ఫుల్ అండ్ కాన్షియస్ పార్టిసిపేషన్ అంటున్నారు. చురుగ్గా పాల్గొనాలి, సంపూర్తిగా పాల్గొనాలి, మరియు అక్కడ జరుగుతున్నది ఏంటో గ్రహించి పాల్గొనాలి, ప్రేక్షకులాగా కాకుండా. ఫుల్ పార్టిసిపేషన్ అంటున్నాం. సంపూర్తిగా అంటే ప్రారంభం నుంచి చివరి వరకు. మన క్రైస్తవ సంఘాలు చాలా చోట్ల దివ్య సప్రసాదం లోకలతోనే వెళ్ళేటువంటి విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్య కొందరు గురువులను కూడా వెళ్ళాం, ఎందుకో తర్వాత చెప్తాను. కాబట్టి ఆ విధంగా వెళ్తే ఏమవుతుంది, ఒక యూదా ఇస్కారియోత్ లాగా మారిపోతాం. యూదా ఇస్కారియోత్ ఏం చేశారు,
కరరాత్రి భోజనంలో ఆ రొట్టెను అందుకున్నటువంటి యూదా ఇస్కారియోతు వెళ్ళిపోయాడు, దుష్ట శక్తితో పీడింపబడి వెళ్ళిపోయాడు. అదే జరుగుతుంది. అదేవిధంగా చురుగ్గా పాల్గొనడం, అక్కడ జరుగుతుంది ఏంటో బీయింగ్ కాన్షియస్ ఆఫ్ వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్. అందుకే ఈ దైవార్చన సంస్కరణ గురించి ఆరవ పాల్ జగద్గురువులు వాటికన్ మహాసభను ముగిస్తూ తెలియజెప్పినటువంటి మాట ఏంటి అంటే, దైవార్చనల వేడుకలను పవిత్రంగా నిర్వహించాలి. ఏ విధంగా? ఎవరికి తోచినటువంటి రీతిలో వారు కాదు, కానీ దైవార్చన పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఆ పుస్తకాలలో పేర్కొన్నటువంటి నిబంధనల ప్రకారం, మాత్రమే మీరు ఈ దైవార్చనల్ని జరపాలి అంటున్నారు. నిజమే, చాలా మార్పులు చూశాం. 1965 ముందు లతీన్ భాషలో సాగేటువంటి ప్రార్థనలు, ప్రజలకు ప్రతిముఖంగా దివ్యబలి సమర్పణలు, భక్తులకు ఎడంగా పూజా పీఠాలు, అప్పుడు పూజ చేసేవారు గురువులు, చూసేవారు ప్రజలు అన్నటువంటి రీతిలో సాగింది. కానీ ఈ ద్వితీయ వాటికన్ మహాసభ తర్వాత అవే కథోలిక సంఘాలు, అవే దేవాలయాలు, అవే పూజా పీఠాలు, అవే దైవార్చనలు. కానీ అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు, నూతనీకరణ, నిత్య నూతనత్వం చోటు చేసుకుంది. నిజమే, ఇలా నూతనంగా మారాలి అనే వాటికన్ మహాసభ భావించింది. అయితే విచారకరంగా ఈ ద్వితీయ వాటికన్ మహాసభ అయిపోయి 60 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ సంస్కరణ యొక్క స్ఫూర్తి శ్రీసభ జీవితం మరియు ఆచరణలోనికి పూర్తిగా చొచ్చుకుపోలేదు అని రెండవ జాన్ పాల్ జగద్గురువులు అంటారు. పూర్తిగా చొచ్చుకుపోలేదు. అందుకే ఆయన అంటారు, ఇది నా ప్రధాన కర్తవ్యంగా, అత్యవసరంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దివ్య బలి పూజ వేడుకకు సంబంధించిన దైవార్చ నిబంధనలను గొప్ప విశ్వాసంతో పాటించండి. మీకు తెలియచేయడం ఇది నా బాధ్యత. దైవార్చన అనేది ఎవరి యొక్క ప్రైవేట్ సొత్తు కాదు. ఇది యాజకులు మరియు విశ్వాసులు సమిష్టిగా అర్పించేటువంటి బలి. కనుక యాజకుడు తన యొక్క ప్రైవేట్ సొత్తుగా భావిస్తూ కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉన్నాం. మరికొన్ని సందర్భాలు ఆ పుల్పిట్ నుంచి ప్రజలను తిట్టడం, దుర్భాషలాడడం ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కానీ దైవార్చన నిర్వహించేటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి లేదా బలిపీఠం నుంచి ఉండి ఏదైనా సవరణలు లేదా ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఆ గురువులో ఉండవలసింది తండ్రి యొక్క ప్రేమగల హృదయం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ సంస్కరణల యొక్క స్ఫూర్తి పూర్తిగా చొచ్చుకుపోలేదు అనడానికి 2 ప్రధాన కారణాలుగా పాప చూపిస్తూ ఉన్నారు. మొదటిది దైవార్చన గురించి ఉన్నటువంటి అజ్ఞానం, తెలియకపోవడం, ఏం చేయాలో ఎప్పుడు చేయాలో తెలియకపోవడం. రెండవదిగా కమ్యూనిటీ సభ్యులు అనగా యాజకులు, విశ్వాసులు తమకు తాము లిటర్జీ మాస్టర్స్ గా పరిగణించుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నటువంటి విధంగా నాకు నచ్చింది నేను చేస్తాను అన్నటువంటి విధంగానే మనం పెద్దలం పిన్నలం అందరం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నిబంధనల యొక్క అవసరాన్ని ఒక ప్రక్క, సంస్కరణల యొక్క అవసరాన్ని ప్రోత్సహిస్తూనే ఈ శ్రీసభ అంటూ ఉన్నది కొన్ని సవరణలు, సంస్కరణలు నిజమే, అవసరమే. కానీ వాటిలో కొన్ని దేవుడే సాక్షాత్తు నిర్ణయించినటువంటివి ఉంటాయి. వాటిని ఏ వ్యక్తి కూడా మార్చడానికి వీల్లేదు. మరికొన్ని అంశాలు కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఎప్పుడైనా శ్రీసభ అధికారులు